హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజితా శ్యామ్ బ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నన్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇది నా మార్నింగ్ రొటీన్. ఒకరోజు ఇలా జరిగిందనమాట. ఆ రోజు నాకు యూజువలీ మార్నింగ్ ఆ రోజు నేను నా హెడ్ బాత్ చేయాలనుకున్నప్పుడు నేను మార్నింగే ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటే కూడా కోల్డ్ అయిపోతుంది. నాకు చాలా కోల్డ్ బాడీ. దాని నుంచి ఆయిల్ పెట్టుకునేసి ఇంకా మమ్మీకి నాకు కొంచెం జీరా పెప్పర్ అన్నీ కొంచెం ఇది చేసి పెట్టేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఒక సైడ్ రెడీ చేస్తూ ఇంకొక సైడు నాకు మమ్మీ కోసం ఇది చేస్తూ ఉన్నాను. మమ్మీ ఆల్రెడీ లేచి కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఉన్నారు. ఇంకా నేను లేచి టిఫిన్కి రెడీ చేస్తూ ఉన్నాను. ఇది రెగ్యులర్ ఇలాగే జరుగుతుంది అంటే లేదు, ఎందుకంటే మమ్మీని కొన్నిసార్లు చేసేస్తుంది. స్పెషల్లీ ఇడ్లీ, దోశ ఇలాంటివి నేను చేస్తాను. ఉప్మా ఇలాంటివన్నీ నేను చేసేస్తాను. వేరేవి పోహా ఇలాంటివన్నీ మమ్మీ చేస్తూ ఉంటారు. సో నాకు ఏది కంఫర్ట్ అది నేను చేస్తాను, మమ్మీకి ఏది కంఫర్ట్ మమ్మీ చేస్తుంది. ప్రతి విషయంలో అంతే అడ్జస్ట్ చేసుకొని ఒకరి పనులు ఒకరు చేసుకుంటూ ఉంటాము. సో మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం వామ్గా ఉండాలి, బాగుండాలి అని ఫ్రెష్గా టీ నాకు అలవాట్లేదు. మార్నింగ్ లేచిన వెంటనే నేను టీ తాగను. నేను టీ తాగుతాను కానీ మార్నింగ్ లేచినప్పుడు తాగను. బికాజ్ నాకు అదేమో కంఫర్ట్ అనిపించదు. సో వామ్ వాటర్ అన్నా లేకపోతే జీరా వాటర్ అన్నా లేకపోతే ఇట్లా జీరా పెప్పర్ జింజర్ అన్నీ బాయిల్ చేసుకొని కొంచెం హనీ వేసుకొని ఇలా తాగుతూ ఉంటానన్నమాట. సో మాటల్లోనే శోభ ఆంటీ కూడా వచ్చేసారు. ఇంకా ఆంటీ వచ్చినాక కిచెన్లో నేను కొంచెం పని ఉంటే నేను చేసుకొని ఇద్దామని వచ్చేసాను. ఇంకా ఆ రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానో చూడండి. ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మరి దోశనో ఇడ్లీనో చూడాలా. ఇది సింపుల్ ఈజీ చట్నీ అని నాకు అనిపిస్తుంది. నేను రెసిపీ చూపిలేదు కాబట్టి చెప్పేస్తున్నాను. గ్రౌండ్నట్స్, ఇంకా పచ్చిమిరపకాయలు, టమాటోలు, వెల్లుల్లి, తెల్లబాయలు, గార్లిక్ ఏం భాషలో అనిపిస్తుందో ఆ భాషలో చెప్తానో అర్థం చేసుకోనండి. అన్నీ వేసేసి ఉప్పు కొంచెం చింతపండు వేసేస్తే చట్నీ రెడీ. ఇంక ఇడ్లీకి పెట్టేసినాను అనుకో, ఇంక అంతా రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇలాగ నా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకొని ఇంకా తమ్ముడు ఆ రోజు లేడనుకుంటా, ఉండింటే ఆ టైంకి ప్రాబబ్లీ ఉండేవాడు. నేను మమ్మీ మాత్రమే ఇంకా టిఫిన్ చేసేసి ఇంక ఇలా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు చేసేసి నేను రెడీ అయిపోయి నేను షాప్కి వెళ్ళిపోతా, మమ్మీ వెళ్ళింటే మమ్మీ వెళ్ళిపోతుంది. సో మేమిద్దరు ఇలా ఎవరు టైమింగ్స్ బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అండ్ ఇడ్లీ చాలా బాగా వచ్చింది కదా. అది రవ్వ ఇడ్లీ. యాక్చువల్లీ నాకు ఈ రైస్తో చేసేదానికంటే ఇలాంటి రవ్వ ఇడ్లీనే చాలా ఇష్టం. ఇది మా చిట్పిన్ని ఇంకా మా లీనతతో నేర్చుకున్నాను ఎలా మెజర్మెంట్స్ అన్నీ. మా మమ్మీ రైస్ ఇడ్లీ బాగా చేస్తారు, నేనేమో రవ్వ ఇడ్లీ బాగా చేస్తాను. సో ఇంట్లో కూడా అందరికీ రైస్ ఇడ్లీ పెద్దగా నచ్చదు, రవ్వ ఇడ్లీనే. ఈవెన్ మా మమ్మీకి కూడా రవ్వ ఇడ్లీనే ఇష్టం అనమాట. అందరికోసం ఇలా చేస్తాను. ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.